కశ్యప్ అనే ఊరు పెద్ద సలహా తీసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు ఈ రోజు వరకు కృషి చేస్తూనే ఉన్నారు. అసలు ఆయన ఏం చెప్పారు అండ్ మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వటానికి కారణం ఏంటి? అంటే బీదర్లో సబ్ కలెక్టర్గా పనిచేసినాక సెకండ్ పోస్టింగ్ వాజ్ ఇన్ చిక్మంగళూరు, డిఆర్డిఏలో పోస్ట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ డెవలప్మెంట్. చిక్మంగళూరు అంటే ఇట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ కర్ణాటక. అక్కడంతా కన్నడ మాట్లాడతారు. ఇక్కడ బీదర్లో అయితే మనం ఉర్దూ, హిందీ, అదే తెలుగు మేనేజ్ చేసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆయన డ్వాక్రా అని ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉన్నింది, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్ పైలట్ ప్రాజెక్ట్ ఉన్నింది. సో మహిళలతో పనిచేయాలా అది అని మా కలెక్టర్ గారు చెప్పారు. మీరే సీఎం కూడా చెప్పారు, మీ ఈ ప్రోగ్రామ్ కోసమే మీకు ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ చేశాము, ఇట్స్ అ పైలట్ ప్రాజెక్ట్, బాగా చేయాలని. సో ఆ రోజు నేను జాయిన్ అయిన నెక్స్ట్ డే నాకు ఆశప్ వచ్చారు. ఈజ్ అ టీచర్ అనమాట. సో ఆయన అన్నారు, నేను ఇట్లా, తర్వాత నాకు తెలిసింది ఈజ్ అ వెరీ ఫేమస్ టీచర్ అని, ఆయనకి అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆఫ్ లేట్, కానీ అప్పుడు ఆయన వచ్చినప్పుడు మామూలుగా వచ్చి అన్నారు, ఇట్లా నేను టీచర్ని అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ గైడ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎందుకంటే మీరు యూఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్, కానీ నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే లేదు చెప్పండి, మేము కొత్తగా జాయిన్ అయ్యాం కదా, మీరు చెప్తే మనకి ఏదన్నా యూస్ఫుల్, ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఇట్లా విమెన్ చాలా తక్కువగా సర్వీస్లో వస్తారు అంటే అప్పుడు సంగతి చెప్తున్నాను. ఇప్పుడైతే బాగానే వస్తున్నారు. అది ఆయన చెప్పారు, ఇలా తక్కువగా వస్తారు, వచ్చిన వాళ్ళు ఏమీ లేడీస్ కోసం స్పెసిఫిక్గా ఏం చేయరు, వాళ్ళు జెంట్స్ లాగా మామూలుగా గవర్నమెంట్ స్కీమ్స్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. మీరు విమెన్కి చేయకపోతే ఇంకెవరు చేస్తారు అన్నారు. సో మీరు ప్రత్యేకంగా మహిళల కోసం ఏదన్నా చెయ్యాలా, మీ లాంటి వాళ్ళు లేడీస్ చేస్తే మహిళలకి ఏదన్నా గుర్తింపు వస్తుంది అన్నారు. అంటే చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎటు ఇక్కడ డ్వాక్రా ప్రాజెక్ట్ ఉంది, ఐ విల్ బి డూయింగ్ దట్. అంటే ఇదే కాకుండా మీరు ఎక్కడైనా మహిళల కోసం చేయాలా అన్నారు. సో దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై అడ్మినిస్ట్రేషన్ అనమాట. కొత్తగా జాయిన్ అయ్యాను. సో నేను ఎక్కడైనా ఆయన చెప్పిన మాటలు మంచిగా ఐ యూస్ టు వర్క్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే రాయచూర్లో దేవదాసి రిహాబిలిటేషన్, తర్వాత విమెన్కి ఆటో రిక్షాస్, తర్వాత బీదర్లో వెళ్ళినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను. అప్పుడు అది యాక్షన్ ప్లాన్ అంతా ఐ డిడ్ ఫర్ విమెన్ ఓరియంటెడ్ జిల్లా పరిషత్ యాక్షన్ ప్లాన్. తర్వాత లిటరసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాయచూర్ అండ్ బీదర్లో. సో ఐ డిడ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఫర్ లిటరసీ. తర్వాత ఏపీలో డెప్యుటేషన్లో వచ్చాను, విశాఖపట్నం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. వి గేవ్ లాట్ ఆఫ్ జాబ్స్ టు విమెన్. డైమండ్ యూనిట్లో ఇంకా వేరే వేరే యూనిట్స్లో విమెన్ వేర్ ఎంప్లాయిడ్ దేర్. తర్వాత ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు 1% ఎగ్జెంప్షన్, 1% స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ ఇంట్రడ్యూస్ చేసాం. మహిళల పేరుతో ఇల్లు కానీ భూమి కానీ రిజిస్టర్ చేస్తే అప్పుడు చాలా వరకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. మెనీ ఆఫ్ ద బ్యూరోక్రట్స్ దే అబ్జెక్టెడ్. ఇది అంటే రెవెన్యూ తగ్గుతుంది, తర్వాత కావాలని మహిళల పేరుతో అంటే టు అవాయిడ్ స్టాంప్ డ్యూటీ చేస్తున్నారని. బట్ ద సీఎం వాజ్ ఇన్ ఫేవర్ అండ్ వీ డిడ్ దట్. సో అలా తర్వాత ఏమంటారు, కాంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కర్ణాటకలో. ఒక ఫాదర్ సర్వీస్లో చనిపోతే మేల్ చైల్డ్కే ఇచ్చేవాళ్ళు. Then a family which had only female children, they were deprived of it. So I introduced giving employment to the girl child also. So చాలా వరకు girls they benefited. పేరెంట్స్ కూడా, మదర్స్ కూడా వచ్చి దే వర్ వెరీ హ్యాపీ. అంటే పేరెంట్స్ అంటే అబ్బాయి ఉండని అమ్మాయి ఉండని ఎవరైనా చూసుకుంటారు, అంటే మనసత్వం ఉంటే చూసుకుంటారు. ఇట్స్ నాట్ నెసరీ దట్ ద బాయ్ ఓన్లీ షుడ్ సీ. బట్ ఆ జియో అలా ఉన్నింది దట్ ద మేల్ చైల్డ్ విల్ గెట్ అ జాబ్ అనేసి. సో అలాంటి కొన్ని అమెండ్మెంట్స్ నేను, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐ వాజ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ హియర్. ఐ డిడ్ పాలసీ ఫర్ ఐటీ. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు కర్ణాటక. దెన్ ఇండస్ట్రియల్ పాలసీలో ఇంట్రడ్యూస్ అ స్పెషల్ చాప్టర్ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఎస్, ఇండస్ట్రీస్లో సర్వీస్ చేస్తున్నప్పుడు మేము ఇప్పటి వరకు ఒక మహిళను కూడా చూడలేదు, మొదటిసారి చూస్తున్నాం ఈ ఫీల్డ్లో అని అన్నారు. చాలా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఎంకరేజ్ చేశాము. ఇక్కడ అలీ హైదరాబాద్లో వాళ్ళు విమెన్ పార్క్ చేశారు. అలాంటి విమెన్ పార్క్స్ వీ డిడ్. ఇన్సెంటివ్స్, కన్సెషన్స్, టేకింగ్ దెమ్ అబ్రాడ్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చేశారు. తర్వాత నేను రిటైర్ అయినాక ఐఎమ్ వర్కింగ్ ఈవెన్ నౌ విత్ ద విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. కీపింగ్
సో ఐఎమ్ టేకింగ్ ఫార్వర్డ్ కాశ్యపస్ డైరెక్షన్. అండ్ లక్కీగా ఏంటి ఇప్పుడు కాశ్యపస్ 80+ అనమాట. సో ఆయన స్టూడెంట్స్, నాకు ఆయన అంత గ్రేట్ టీచర్ అని నాకు తెలియదు. ఆయన స్టూడెంట్స్ ఏమో ఆయన మీద ఫిల్మ్ తీశారు రీసెంట్గా. సో ఆ ఫిల్మ్లో ఆయన నా గురించి చెప్పారు ఆయన. దాట్ వాజ్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు మీ. ఓ ఆమె లేడీ ఆఫీసర్ ఉంది, షీ వాజ్ సో గుడ్ అండ్ షీ వర్క్ ఫర్ ద పీపుల్, ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే అలా ఉండాలా అని ఆయన ఇంటర్వ్యూలో చెప్తే వాళ్ళు నాకు ట్రాక్ చేశారు, స్టూడెంట్స్ ట్రాక్ చేసి ఇలా మా సార్ ఇలా పిల్లలు ఇలా సార్ చెప్పారు మీ గురించి అని. దెన్ ఐ అగైన్ టోల్డ్ అబౌట్ హిమ్. అంటే ఎలా ఆయన చెప్పడం వల్ల నా సో మీ డైరెక్షన్ ఆఫ్ సర్వీసే మారింది అని నేను కూడా వాళ్ళకి చెప్పాను అనమాట. సో దట్స్ అంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, యాజ్ బ్యూరోక్రాట్స్ వీ షుడ్ కీప్ అవర్ ఐజ్ అండ్ ఇయర్స్ ఓపెన్. సలహాలు ఎవరు ఇచ్చినా మంచి ఉంటే వీ కెన్ టేక్ దెమ్ అండ్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.